హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో టేస్టీ రెసిపీ బీరకాయ రొయ్యలు. వాటి కోసం 2 బీరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి. తర్వాత రొయ్యలు తీసుకొని నార తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేగనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, సరిపడనంత కారం వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు అయ్యాక రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకుతుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకుంటే కరివేపాకు ఫ్లేవర్ రొయ్యలకు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత బీరకాయ ముక్కలను యాడ్ చేసి, ముందు ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు ఉప్పు, గరం మసాలా వేసి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించిన తర్వాత కొంచెం ధనియా పత్తా వేసి మొత్తాన్ని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ రొయ్యలు రెడీ. ఓకే.